కెవిన్ ఫెంగ్ అనే అతను ఏం చెప్తున్నారంటే, ప్రజలు రోజుకి 45 మినిట్స్ దగ్గర దగ్గర యూట్యూబ్ చూస్తున్నారంట. అంటే ఏడాదికి వచ్చేసరికి 273 అవర్స్ అవుతున్నాయంట. ఈ టైం కనుక ఐ మీన్ ఇఫ్ యు ఆర్ జస్ట్ గెటింగ్ ఎంటర్టైన్డ్ ఫ్రమ్ యూట్యూబ్, ఎడ్యుకేషన్ ఇట్లా కాకుండా నార్మల్ గా టైం పాస్ కి చూస్తుంటే గనక అనమాట ఇదంతా. ఈ టైం కనుక ఈ 273 అవర్స్ పర్ ఇయర్ వేరే దేని మీదైనా లైక్ ఒక ఆట మీద పెట్టినా, ఒక స్పెసిఫిక్ స్టడీ మీద ఎక్కడైనా పెట్టినా కానీ, ఒక హాబీ కావచ్చు, ఒక స్కిల్ కావచ్చు, దాని మీద పెడితే గనక యూ కెన్ బికమ్ అ స్కిల్డ్ పర్సన్. అదొక మీకు ఒక అసెట్ లాగా తయారవుతుంది. ఒక గేమ్ కావచ్చు, ఒక పియానో కావచ్చు, ఐ మీన్ టు సే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కానీ, డాన్స్ కావచ్చు, ఒక హాబీ కావచ్చు, ఏదైనా కానీ, లేకపోతే ఒక స్పెషలిస్ట్ ఇన్ అన్ ఎడ్యుకేషన్, ఇలాగా ఒక రిసోర్స్ పర్సన్ గా కానీ అవ్వచ్చు అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి అని చెప్పి ఈయన చెప్తున్నాడు. అంటే నేను దీన్ని కొద్దిగా సపోర్ట్ చేస్తాను, అట్ ద సేమ్ టైం కొద్దిగా అపోజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ వాచింగ్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఇది రిలాక్సేషన్ గురించి కూడా చూస్తూ ఉంటారు. రిలాక్సేషన్ రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది కూడా, 1 అవర్ కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రోజంతా లైక్ మార్నింగ్ వర్కౌట్ చేసి వస్తారు కొంతమంది, తర్వాత అంతా వర్క్ మీద కూర్చుంటారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు కొంతసేపు, అంటే నవ్వుకుంటారు, లేకపోతే ఒక కొత్త విషయం తెలుసుకుంటారు. అది ఏదో తెలుసుకున్నారు, అది స్కిల్ అని నేను అక్కడ అన్నాను. స్కిల్ అంటే లైక్ మనం కూర్చొని ఒక పైథాన్ కోర్స్ చూడటము, లేదంటే బ్లాక్ చైన్ మీద ఏదైనా ప్రాజెక్ట్ చేసుకుంటాము, ఇవి కూడా ఉన్నాయి కదా చాలా. అలాంటివి కాకుండా నార్మల్ గా లైక్ లైఫ్ లో బెటర్ అవ్వటానికి కానీ, కొత్త విషయాలు తెలుసుకుంటానికి కానీ, దట్ కమ్స్ అండర్ ఎంటర్టైన్మెంట్ అట్ ద సేమ్ టైం స్కిల్స్, రైట్? షార్ట్స్ అవే కదా, చిన్న చిన్నగా 1 మినిట్ లో 2 మినిట్ లో రీల్స్ కానీ, ఇవి అలా ఒక 1 అవర్ కానీ, ఒక హాఫ్ అన్ అవర్ కానీ స్పెండ్ చేస్తారు చాలా మంది. అలా అని చెప్పి వాళ్ళు ఆ టైం కూడా స్కిల్ నేర్చుకోవాలని అయితే ఇష్టపడరు కదా. జిమ్ కి వెళ్ళాడు అనుకోండి మార్నింగ్, దాని తర్వాత వచ్చి వర్క్ చేశాడు, దాని తర్వాత భోజనం చేశాడు, మళ్ళా వర్క్ చేశాడు, మళ్ళీ తర్వాత ఇంట్లో పనులు ఏవో చేసుకున్నాడు, రాత్రి అయ్యేసరికో లేకపోతే మధ్యాహ్నం ఏదో నడుము వాల్చినప్పుడు, రాత్రి పడుకునే ముందో చూసుకుంటారు వాళ్ళు. ఆ టైంలో కూడా కూర్చొని నేను ఒక ఇదిగోండి థీసిస్ చేయాలి, లేదంటే ఒక మ్యూజిక్ నేర్చుకోవాలంటే దిస్ హాస్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఫోనే చూస్తా గడిపే వాళ్ళకి ఇది అప్లై అవుతుందని నేను అనుకుంటున్నాను. రిలాక్సేషన్ కోసం చూసే వాళ్ళకి మాత్రం ఇది అప్లై అవ్వదని నేనైతే అనుకుంటున్నాను.